Hey, hi, hello, namaste. Welcome back to my YouTube channel. So today we are starting from North Pullu to Nubra Valley. Finally, we made it. What is your aim in life? Ladakh, the land of high passes. But that's merely a translation. In real, it is an experience. A powerful one. Translating motoring into a transcendental emotion. Road construction. The land of high passes. గాయస్ అంది వేలో మనకి ఇలా ఫొటోస్ బూత్ కనిపిస్తూ ఉంటాయి అండ్ చూసుకోవచ్చు లొకేషన్స్ అయితే క్రేజీ ఉంది మొత్తం డెజర్ట్ వైబ్స్. సో లే నుండి చూస్తున్నాం మనం డిఫరెంట్ టైప్స్ ప్లేసెస్ అయితే వస్తున్నాయి మనకి. ఫస్ట్ స్నో మౌంటైన్స్ వచ్చింది కార్దుంగ్లా దగ్గర. కార్దుంగ్లా దిగే మొత్తం స్నో మౌంటైన్సే ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తం డెజర్ట్ వైబ్సే ఉన్నాయి. ఇంకా ముందు నూబ్రా వ్యాలీకి వెళ్తే మొత్తం శాండ్ మౌంటైన్సే ఉంటాయి. సో వీఆర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. గాయస్ రోడ్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి అండ్ అంటే మరీ అంత పర్ఫెక్ట్ రోడ్స్ అయితే లేవు. సో టర్నింగ్స్ కూడా డేంజరస్గానే ఉన్నాయి. కింద ల్యాండ్స్కేప్ అయితే ఎక్కువ ఉంది. గాయస్ మనం వెళ్ళే దారిలో చూడండి టర్నింగ్స్ దగ్గర అసలు గ్రిప్ లేదు రోడ్ అయితే. సో మనకి టర్నింగ్స్ దగ్గర లైక్ ఇట్లా యాక్సిడెంట్స్ అవుతాయి, ల్యాండ్స్కేప్లో పడతారు అని చెప్పేసి ఇక్కడ వర్కర్స్ అయితే ఇట్లా కడుతున్నారు. సో ఇప్పుడు మనకు ముందున్న వాళ్ళు లైక్ లడఖ్కి ఫ్లైట్లో వచ్చి ప్యాకేజ్ తీసుకుంటారు. సో మనం చాలా రీల్స్లో చూస్తాం కదా లైక్ ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ సేమ్ డ్రెస్. సో ఇక్కడ మనకి జేసీబీ ఉంది అండ్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఎందుకంటే ఇంకా చాలా డేంజరస్ ఉంది రోడ్ అయితే. వర్కర్స్ ఉన్నారు, చాలామంది కనిపిస్తూనే ఉన్నారు మనకి. సో వాళ్ళైతే ఫాలో అప్ అవుతున్నారు. సో మనం ముందుకు వెళ్ళిపోదాము అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ ప్రదీప్ కూడా ఉన్నాడు. ప్రదీప్ వచ్చేసి నా ఇంకా ఓన్లీ వన్ వే వెహికల్సే పోవాలి, టూ వే అయితే రన్ చేయడానికి రాదు. ఎందుకంటే ఇంకా ల్యాండ్స్కేప్ ఉంది పక్కనే. సో చూడండి ఎన్ని వెహికల్స్ ఆగినాయో. వావ్, ఈ లారీ చూడండి, నేనైతే చిరంజీవి సినిమాలో చూసిన అనుకుంటుంది లారీ. క్రేజీ ఉంది గాయస్. ఇక్కడ రాగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ ఉంది గాయస్, చాలా క్రేజీ ఉంది. ఇక్కడ చూడండి క్లీన్ రోడ్ ఉంది. రైడర్స్ అయితే ఏం కొడుతున్నాం తెలుసా గాయస్.
మొత్తం కిందకైతే వచ్చేసాం. ఇది పైన ఉన్నప్పుడు చూసాం కదా ఈ మౌంటైన్, ఇప్పుడైతే కింద ఉన్నాం. గాయస్ ఈ టర్న్ చూడండి ఎంత క్రేజీ వైబ్, అబ్బా అబ్బా మస్తు ఉంది గాయస్. టర్నింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ టర్నింగ్. సో మనం ఇప్పుడు కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మౌంటైన్స్ చూడండి, అండ్ అక్కడక్కడ మనకి గ్రీనిష్ ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒక్క మనిషి లేరు గాయస్, అర్థం చేసుకోండి. అసలు ఒక్క మనిషి కనిపిస్తలేడు, ఓన్లీ రైడర్సే అంతే. ఇంకేదన్నా ఒక ఊరికి వెళ్ళినామంటేనే మనకి పీపుల్ ఉన్నారు, కానీ మనకి మధ్యలో రోడ్ మీద అయితే ఎవ్వరు కూడా కనిపించట్లేదు. ఒకవేళ బండి గిట్ట ఏమన్నా అయిందంటే అసలు బండి రిపేర్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. మళ్ళీ లేలో ఎవరికైనా కాల్ చేసి వెహికల్ తెప్పించుకొని వెహికల్ తీసుకొని వెళ్ళాలి అంతే. రోడ్ కనిపిస్తుంది చూడండి గైస్, అంత క్లియర్గా కనిపించట్లేదేమో మీకు, కానీ క్రేజీ ఉంది రూట్ అయితే. చూడండి ఇక్కడ క్రేజీ లేదా గైస్, ఎంత కిందికి ఉంది చూడండి. ఇంకా మనం కిందికి వచ్చిన తర్వాత అక్కడక్కడ హట్స్ ఇంకా బోట్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్లేస్ యొక్క హైట్ అయితే రాసి ఉంది ఆల్టిట్యూడ్స్లో. అండ్ చూడండి ఎంత డెజర్ట్ వైబ్ ఉంది ఇక్కడ, మొత్తం డెజర్ట్ వైబే ఉంది గాయస్. ఇట్లాంటి లడక్ వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ పక్కా వేయాలి గాయస్. ఇంకా ముందుకెళ్తుంటే మనకి మౌంటైన్స్ కలర్ అయితే చేంజ్ అవుతుంది చూడండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ ఉంది గాయస్. ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే లైక్ లిటరల్లీ ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ హౌ ఐ ఫీల్. ఈ రోడ్స్లో ఇంత పీస్ఫుల్గా రైడ్ చేసుకుంటూ వెళ్తుంటే వావ్, చాసమ్ గాయస్. నా బైక్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గింది గాయస్, లైక్ హై ఆల్టిట్యూడ్స్ వలన అండ్ రోడ్స్ వల్ల. అదే నెక్స్ట్ లెవెల్ బైక్ ఉంటే ఇచ్చి పడేస్తుండే. సో ఆల్మోస్ట్ మనం రీచ్ అయినాం. ఇది ఒక చెక్ పోస్ట్ అన్నమాట. ఇక్కడ బోర్డు చెక్ పోస్ట్ అని ఉంది, అండ్ ఇక్కడ అన్నీ రాసి ఉన్నాయి మనకి వెళ్ళాల్సిన ప్లేసెస్. సో నూబ్రా వ్యాలీ వచ్చేసి ఇంకా 67 కిలోమీటర్స్ ఉంది. సో చాలా కిందికి అయితే వెళ్తున్నాం మనం చూడండి. కార్దుంగ్లా నుంచి ఇంకా కిందికి పోతున్నాం. అండ్ అర్థం చేసుకోండి, ఇంకా కింద ఎంత కిందికి పోతే అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది. ఇక్కడ కూడా రోడ్ వేసిరంటే అర్థం చేసుకోండి. అబ్బా బాబాయ్, ఓ సారీ బ్రో, చూసుకోలేదు, కార్ వస్తుంది. సో ఈ టర్నింగ్స్ దగ్గర అట్లా చూసుకోకపోతే ఇంకా యాక్సిడెంట్స్ అవుతాయి. అండ్ ఇక్కడ కింద చూడండి, అక్కడ మనకి హట్స్ కనిపిస్తున్నాయి. అది నాకు తెలిసి ఏదో ఒక ఊరు. సో మనం అక్కడ వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనకి ఒక లేక్ ఉంది దూరంలో, అండ్ మనకి క్యామెల్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ రైడ్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఆల్మోస్ట్ మనం కిందికి వచ్చిన తర్వాత ఎక్కువ ఆర్మీ క్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చాలా డెజర్ట్ వైబ్ ఉంది. ఇక్కడ ఏమో యాక్సిడెంట్ అయినట్టుంది, వెహికల్ కింద పడ్డది, ఆర్మీ వాళ్ళు ఉన్నారు. అదే చెప్తున్నా, అది ఇక్కడ మొత్తం ఆర్మీ వాళ్ళే ఉన్నారు కనిపిస్తున్నారు అని చెప్పేసి. ఇంకా మన బాయ్స్ కూడా మన ముందే ఉన్నారు. సో ప్రదీప్ ముందు మళ్ళీ బ్రో వాళ్ళు ఉన్నారు. సో ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాం. సో బాగుంది ఈ రైడ్ అయితే, నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. డిఫరెంట్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో ఈ మౌంటైన్స్ మధ్యలో ఇంత మంచి పీస్ఫుల్ రోడ్ ఉంది. సో వీఆర్ గోయింగ్ హెవీలీ, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది రైడ్ అయితే. సో ఇది వచ్చేసి గోకార్టింగ్, లడాక్ గోకార్టింగ్. అండ్ బ్యాక్ సైడ్ ఏమో రివర్ రాఫ్టింగ్ ఉంది. మనం ఒకసారి నూబ్రా వ్యాలీ సైడ్ రాగానే మనకి రిసార్ట్స్ ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయితే చాలా కనిపిస్తున్నాయి, లైక్ గోకార్టింగ్ ఇంకా రివర్ రాఫ్టింగ్. సో ఇక్కడ మనకి ప్యాకేజ్ నుండి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు కదా, ఆ ముందు వెహికలే వాళ్ళని లైక్ గైడ్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి టీ హాంగ్. సో ఇక్కడ మనకి రూట్ చూసుకోవచ్చు, మనం నూబ్రా వ్యాలీకి స్ట్రైట్ వెళ్ళాలి. అండ్ మనకి
లెఫ్ట్ సైడ్ వెళ్తే హుందర్ ఇంకా తుర్తుకు వస్తుంది. సో మనం నుబ్రా వ్యాలీ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. సో నాకు తెలిసి మేము నుబ్రా వ్యాలీ చూసుకొని వీ విల్ స్టే ఇన్ డిస్టిక్. చూడాలి ఇంకేమవుతుందో, అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. సో ఆల్మోస్ట్ 2 అవుతుంది టైం. Yes, if you can dream it, you can do it. That is what I did. గైస్ చెప్పడం మర్చిపోయినా, ఒక 45 థార్స్ వచ్చినాయి. సో దాని పేరు వచ్చేసి గ్యాంగ్ ఆఫ్ థార్స్. ఎంత క్రేజీ ఉన్నారంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ థార్ 4x4 మంచి రైడ్ చేస్తున్నారు. సో మనకు ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత క్రేజీ ఉందో, రివర్ మధ్యలో ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది గైస్, సౌండ్ వస్తుంది. ఇటు సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. వావ్, నెక్స్ట్ లెవెల్ వైబ్. ఓ చల్ల గాలి వస్తుంది గైస్. సో ఇక్కడ టెంపుల్ ఉంది. సో చాలా మౌంటైన్స్కి లైక్ టిబెటియన్స్ ఏమేమో రాసినారు. అంటే ఇంకా రైడర్స్ కోసం కూడా చాలా కోట్స్ అయితే రాసి ఉన్నాయి. అండ్ మనం ఎంత జాగ్రత్తగా చూసి నడిపితే అంత మంచిది, ఎందుకంటే టర్నింగ్స్ అంత డేంజరస్గా ఉన్నాయి. సో ఒక హాస్పిటల్ కూడా దగ్గరలో ఉండదు. సో అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. అండ్ అడ్వెంచరస్ రైడ్ చేసే వాళ్ళే రావాలి. గైస్ ఇంకా కిందికి వచ్చిన తర్వాత మనకు ఒక లేక్ అయితే కనిపిస్తుంది, అక్కడ రివర్. సో అది ఏ రివరో తెలీదు, కానీ అక్కడ నుంచి అయితే మనకి హాట్ స్ప్రింగ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ మనకు ఏర్పడుతుంది. అండ్ కొంచెం హాట్ ఎయిర్ కూడా వస్తుంది, ఎండ కూడా ఉంది. అండ్ ఇక్కడ చాలా కోయిట్స్ లైక్ డోంట్ గోసిప్, లెట్ హిమ్ డ్రైవ్ అయితే ఉంది. సో క్రేజీ కదా, మాట్లాడకుండా ఆయన నడిపియు అని. అండ్ మౌంటైన్స్ మీద మనకి ఇంకా స్నో అయితే ఉంది గాయస్, స్నో లేకుండా అయితే లేదు. కానీ డెజర్ట్ వైబ్లో అక్కడ నుంచి మంచు, ఇక్కడ రివర్లో హాట్ వాటర్ స్ప్రింగ్. వావ్, క్రేజీ. Look at the mountains and the lake there. You can see the camels over there. మీకు అనిపిస్తుందో లేదో కెమెరాలో? ఘోరం ఉంది గాయస్. రోడ్ చూడండి, రోడ్ మధ్యలో ఇట్లా బండి ఉంది, వచ్చి డైరెక్ట్ పెట్టేసిరంటే డెడ్డే. ఇక్కడ నుంచి రివర్ చూడండి, రివర్ నుంచి ఇట్లా హాట్ వాటర్ స్ప్రింగ్ ఇట్లా ఏర్పడుతుంది. వేరే ఉంది వైబ్ అయితే, ఎంత పీస్ఫుల్గా ఉంది చూడండి. వావ్. సో గాయస్ ఇది వచ్చేసి హాట్ లేక్. సో ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంది దీని వ్యూ చూడడానికి. ప్యానిక్ ఊరి పేరు వచ్చేసి ప్యానిక్. సో వీఆర్ గోయింగ్ దేర్. ఇక్కడికి ఇప్పుడు నడుతుంటేనే మనకి వేడి గాలి అయితే తగులుతున్నది. సో పక్కకి మంచు కొండలు ఉంటే చల్ల గాలి వచ్చింది ఇప్పటి వరకు. ఈ లేక్ రాగానే మనకైతే ఫుల్ హాట్ ఎయిర్ తగులుతుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం గాయస్. రోడ్ మీదనే వాటర్ ఉన్నాయి గాయస్, చూడండి. సో గాయస్ మనం వచ్చేసి హాట్ స్ప్రింగ్ లేక్లో అయితే ఉన్నాం. సో నుబ్రా వ్యాలీలో హాట్ స్ప్రింగ్ లేక్. సో ఒకసారి చూసుకోవచ్చు, కొండ మీద మంచు అండ్ ఇక్కడైతే వాటర్ ఫాల్ అవుతుంది. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి కొండల మీద. నేను నిన్న మొన్న వీడియోస్లో కూడా చెప్పాను కదా. ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి. సో ఇక్కడ హాట్ స్ప్రింగ్ లేక్ చాలా వేడి ఉంటుంది ఇక్కడ, లైక్ హాట్ వాటర్. యా గాయస్ ఇది వచ్చేసి మోటరబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మనం. సో ఇది 2004లో ఎస్టాబ్లిష్ చేసిర్రు. ఇక్కడ ఉన్న వైబ్ వేరే ఉంది గాయస్. అండ్ వీఆర్ హెడ్డింగ్ టు క్యామెల్ స్పాట్ ఇన్ నుబ్రా వ్యాలీ. గైస్ ఫోన్ డెడ్ అయింది. సో మొత్తానికి క్యామెల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. సో క్యామెల్స్ చూడండి. అండ్ ఇది షిలోక్ రివర్. ఈ రివర్ దగ్గర కూడా నా ఫోన్ అండ్ Insta360 డెడ్ అయిపోయింది. సో ప్రదీప్ ఫోన్లో ఈ వీడియో తీసినాం. ఈ రూమ్లో అయితే స్టే చేస్తున్నాం. సో మార్నింగ్ లేవాలి, వెళ్ళాలి.